హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. సో మొత్తానికి రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ 2 రోజుల విజిట్ కోసం భారత్‌కి రావడం, మన దగ్గర బైలాటరల్ అగ్రీమెంట్స్ చేసుకోవడం, మొత్తానికి మాస్కోకి కూడా వెళ్ళిపోవడం జరిగింది. సో సేఫ్‌గా ల్యాండ్ అయ్యారని తెలుస్తోంది. ఇదొక ఎత్తైతే మనతో పాటు డాక్టర్ ప్రొఫెసర్ రవీంద్ర రైనా గారున్నారు. వారు ప్రస్తుతం మాస్కోలో ఉన్నారు. రూడెన్ యూనివర్సిటీకి వారు విజిటింగ్ ప్రొఫెసర్‌గా వెళ్తూ వస్తూ ఉంటారు రష్యాకి. సంవత్సరానికి 1, 2 సార్లు. దాదాపు 1960లో ఎస్టాబ్లిష్ అయిన రూడెన్ యూనివర్సిటీ దాదాపు 10,000 మంది స్టూడెంట్స్ తోటి కలగలిపి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న గ్లోబల్‌గా స్టూడెంట్స్ అందరూ అక్కడ ఉంటారు. సో అటువంటి యూనివర్సిటీకి విజిటింగ్ ప్రొఫెసర్‌గా వెళ్తూ వస్తూ ఉంటారు. వారు ప్రస్తుతం రష్యాలో ఉన్నారు. అయితే వారితో మనం మాట్లాడదాం. ముఖ్యంగా ఈ ట్రేడ్ అగ్రీమెంట్స్ ఇదంతా ఒక ఎత్తైతే, మనము రష్యన్స్ అనగానే, ఇజ్రాయేలీలు అనగానే కొంత అభిమానంతో మనం చూస్తూ ఉంటాం గదా! సో ఈ రకంగా రష్యన్స్ గూడా మన వైపు ఎలా చూస్తారు? ముఖ్యంగా అక్కడ యువత, అమ్మాయిలు, అబ్బాయిలు, రష్యన్స్, భారతీయులు అనగానే బేసిక్‌గా వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుంది? చూడ్డానికి వాళ్ళు చాలా హైట్ అండ్ పర్సనాలిటీ అండ్ స్టబర్న్‌గా కనపడ్డట్టుగా మనకుంటారు. తెల్లగా కనబడుతూ ఉంటారు, ఎర్రగా. సో వాళ్ళ మనస్తత్వాలు ఏ విధంగా ఉన్నాయి? భారతీయుల పట్ల వాళ్ళ ఇంక్లినేషన్ ఏ విధంగా ఉంది? ఇవి మనం మాట్లాడుకుందాం. సో ఏమిటి భవిష్యత్తులో రష్యా వైపు గూడా మనం వెళ్ళొచ్చా? ఇప్పుడు యూఎస్, యూకే వెళ్తున్నట్లుగా ఏమిటి ఆ పాసిబిలిటీస్ ఉన్నాయా? ఇవన్నీ కూడా మనం మాట్లాడదాం. మనతో పాటు ప్రొఫెసర్ డాక్టర్ రవీంద్ర రైనా గారున్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నమస్తే అండి. రఘునందన్ గారు. చాలా సంతోషము. మాస్కో, రష్యా నుండి మీతోని యాహ్! కనెక్ట్ కావడము. సో మొత్తానికి మేము ఇక్కడి నుంచి పంపించాం పుతిన్ గారిని. మీరు అక్కడ సేఫ్‌గా ఆయనని ల్యాండ్ చేసుకున్నారు, తీసుకున్నారు, రిసీవ్ చేసుకున్నారు. వి ఆర్ గ్లాడ్ మీరు అక్కడి నుంచి మాట్లాడుతూ ఉన్నారు. సో మీ బిజీ టైమ్‌లో మాకు కొంత సమయం కేటాయించినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థాంక్ యూ సార్. సో ఎలా ఈ రష్యా విజిట్ అంటే పుతిన్ విజిట్ భారత్‌కి ఎలాంటి సత్సంబంధాల్ని ఇంకా పెంపొందించే ప్రయత్నం జరిగింది? ఎలాంటి భవిష్యత్తును క్రియేట్ చేసిందని చెప్పాలి? దీనికి తోడు కొంత కొంత పోయాక మరి రష్యన్స్ గూడా మన పట్ల ఎట్లా ఎమోషనల్‌గా ఉంటారనేది కూడా మాట్లాడదాం. సో ముందుగా బేసిక్ విషయాలు. సో ఎటువంటి అగ్రీమెంట్స్ అనేది? రఘునందన్ గారు, థాంక్ యూ వెరీ మచ్ అండి. మీకు, మీ వ్యూవర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు. పుటిన్ గారు 4థ్ అండ్ 5థ్ డిసెంబర్ 2 డే వర్కింగ్ విజిట్ అండి. దాంట్లో భాగంగా చాలా రకాల ఒప్పందాలు జరిగాయి మనకు. ఇంతకుముందున్న ఒప్పందాలని మళ్ళా స్ట్రెంథనైజ్ చేసుకోవడానికి కూడా చాలా రకాల డిస్కషన్ జరిగాయి. దాంట్లో భాగంగా రష్యాకు, మనకు ఉన్న సంబంధాలు కొత్త సంబంధాలు కావు ఇవి. చాలా పాత సంబంధాలు. జవహర్లాల్ నెహ్రూ గారి టైంలో నుండి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నుండి ఇప్పటి వరకు నరేంద్ర మోడీజీ వరకి చాలా రకరకాల సంబంధాలు మనకు వాళ్ళతోని ఉన్నాయండి. రష్యాతోని ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా ఏందంటే డిఫెన్స్ పాక్ట్స్, డిఫెన్స్‌కి రిలేటెడు. ఇప్పుడు మనకు డిఫెన్స్‌లో చాలా రకాల సబ్‌మెరైన్స్ కావచ్చు, న్యూక్లియర్ వెపన్స్ కావచ్చు, అలాగే ఇప్పుడు 57, SU-30 ఇట్లాంటి కొత్త కొత్త ఫైటర్ జెట్స్ విమానాలు ఆపరేషన్స్ గాని, వాటి యొక్క డిజైన్ గాని, ఇవన్నీ గూడా ఎలా జేయాలి ఏందనేది మొత్తం కంప్లీట్ ప్యాకేజెస్‌కు సంబంధించి రకరకాల ఒప్పందాలు జరిగాయండి. సో, దాంట్లో భాగంగా అది ఇప్పుడు రష్యాకు మనకు ఈ సంబంధాలనేది ఇప్పటి నుండి గాదు. 1971లో మీరు చూసుకున్నట్టయితే హ్మ్. పాకిస్తాన్‌కి మనకు అప్పుడు బంగ్లాదేశ్ విషయంలో యుద్ధం జరిగినప్పుడు రఘునందన్ గారు ఏం జరిగిందంటే డిసెంబర్ 1971 అంటే 54 ఇయర్స్ బ్యాకు రష్యా రష్యా చాలా సపోర్ట్ జేసింది. అప్పుడు అమెరికా సడెన్‌గా మనకు షాక్ ఇచ్చింది. అమెరికా పాకిస్తాన్ తరపున వాళ్ళు నావల్ షిప్స్ పంపించి మొత్తము మన దేశానికి ఫైట్ జేయడానికి పాకిస్తాన్‌కి అనుకూలంగా వాళ్ళు సపోర్ట్‌గా పంపించినప్పుడు, మనం ఎలాంటి పరిస్థితుల్లో దాన్ని ఎలా డీల్ జేయాలని మనకు తెలియని పరిస్థితిలో రష్యా మేమున్నామని జెప్పి వాళ్ళ సబ్‌మరైన్స్ పంపించి వాళ్ళని థ్రెటన్ జేసి యూఎస్‌ని మళ్ళా బ్యాక్ పంపించడం జరిగింది. హ్మ్. సో, ఇట్లాంటి నమ్మకమైనటువంటి మిత్రుడు మనకు రష్యా అండి. అది చాలా సంవత్సరాలండి. ఇప్పుడు 1971లో అంటే పుటిన్ గారు లేనే లేరు ప్రెసిడెంట్‌గా. అవును. అతనేదో మామూలుగా సోల్జర్‌లాగా ఉంటుండేది గానీ, అంటే ఇప్పుడున్న సంబంధాలు అలా కంటిన్యూ అవ్వుకుంటొచ్చాయి. ఇప్పుడు ఈ మధ్యన 23rd ఇండో రష్యన్ రిలేషన్‌షిప్‌లో భాగంగా, ఆ మీటింగ్‌లో భాగంగా పుటిన్ గారు ఆల్‌మోస్ట్ ఆయన 25 ఇయర్స్ టెన్యూర్‌లో ఆయన ప్రెసిడెంట్‌గా చేశారు. ప్రైమ్ మినిస్టర్ కూడా చేశారు. రష్యాకి వన్ ఆఫ్ ద లాంగెస్ట్ సర్వింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ రష్యన్ ఫెడరేషన్ అండి. 2000 నుండి 2025 డిసెంబర్ వరకు. ఈ మధ్య కాలంలో దాదాపు 10 టైమ్స్
ఇండియాని విజిట్ చేశారు. అసలు జనరల్‌గా 10 టైమ్స్ ఆయన పరిపాలనలో దాదాపు 73, 74 దేశాలు విజిట్ చేస్తే, హ్మ్. మొత్తము ఆ 74 దేశాలలో 10 టైమ్స్ విజిట్ చేసిన దేశాలు ఒక ఉజ్బెకిస్తానును, భారతదేశం మాత్రమే ఉన్నాయి యాక్చువల్‌గా. 2 హ్మ్. టైమ్స్ 10 టైమ్స్ విజిట్ చేసిన దేశాలు. ఎక్కువ శాతం 1 టైమ్ పోవడం అట్లా రావడం జరుగుతుంది తప్ప. సో, దిట్ షోస్ దట్ అది మనకు వాళ్ళకు ఉన్నటువంటి మంచి రిలేషను. అది పొలిటికల్‌గా గాని, గవర్నమెంట్ లెవెల్‌లో గాని చాలా అనుసంధానంగా, చాలా ఇంటిగ్రేటెడ్ రిలేషన్ ఉన్నదని మనం చెప్పుకోవచ్చండి. హ్మ్. తర్వాత రెండో విషయం ఏందంటే రఘునందన్ గారు, రష్యన్ పీపుల్, ఇప్పుడు నేను దాదాపు ఒక 5 సంవత్సరాల నుండి ఇక్కడ, నేను ఇంతకుముందు సెయింట్ పీటర్స్బర్గ్ స్టేట్ యూనివర్సిటీ అని మనకు రష్యాలో ఓల్డెస్ట్ యూనివర్సిటీ అండి అది. 300 సంవత్సరాల పైన అయితుంది దాన్ని ఎస్టాబ్లిష్ చేసి. అక్కడ కూడా నేను విజిటింగ్ ప్రొఫెసర్‌గా పనిచేశాను. ఓకే. ఐ వాస్ లివింగ్ ఇన్ సెయింట్ పీటర్స్బర్గ్ అండి. అది ఇంతకుముందు రష్యన్ క్యాపిటల్ సిటీ మాస్కో గాక ముందుకు సెయింట్ పీటర్స్బర్గే క్యాపిటల్ సిటీ ఉంటుండేది. అక్కడ ఐ వాస్ లివింగ్ దేర్ అండ్ వాస్ టీచింగ్ ద సెయింట్ పీటర్స్బర్గ్ స్టూడెంట్స్, యూనివర్సిటీ స్టూడెంట్స్. అక్కడ దానిలో చైనీస్ ఉన్నారు, తర్వాత జపనీస్ ఉన్నారు, హంగరీ స్టూడెంట్స్, కొరియన్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. సో, ఐ వాస్ టీచింగ్ దేర్. ఆ రిలేషన్‌షిప్ అలానే కంటిన్యూ అయింది. ఇప్పుడు రూడెన్ యూనివర్సిటీలో కూడా విజిటింగ్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నానండి. హ్మ్. వాళ్ళు ఎవ్రీ ఇయరు కాన్ఫరెన్సెస్ కండక్ట్ చేస్తా ఉంటారు. సైన్స్ టెక్నాలజీ, స్పేస్ టెక్నాలజీ రిలేటెడ్ కాన్ఫరెన్సెస్, ఎకనామిక్ ఇష్యూస్ మీద, లా ఇష్యూస్ మీద, లీగల్ ఇష్యూస్ మీద కండక్ట్ చేస్తా ఉంటారు. దానిలో ఐ వాస్ వన్ ఆఫ్ ద కీనోట్ స్పీకర్ అండ్ రిసోర్స్ పర్సన్ అండి. ఓకే. దానిలో భాగంగా నేను ఎవ్రీ ఇయరు అట్‌లీస్ట్ 2 టైమ్స్ ఆర్ అట్‌లీస్ట్ 1 టైమ్ ఇన్ ఎ ఇయర్. లాస్ట్ ఇయర్ ఐ వాస్ హియర్ ఇన్ మాస్కో 2 టైమ్స్ ఉన్నా అనమాట. సో, వాస్తవానికి నేను నిన్ననే మీతో మాట్లాడాలి గానీ, మీరు మాస్కో వెళ్లారు. పుతిన్ ఇక్కడికొచ్చారు. సో, ఇక్కడ అవునవును. పుటిన్ గారు అంటే గెస్ట్‌లతోటి అనాలిసిస్ నేను దాదాపు చేశాను 2 నేను. వీక్స్ నుండి ఇక్కడ మనం రష్యాకి వచ్చే కంటే ముందు గూడా ఒకటి మనం చేశాము. ఇంటర్వ్యూ చేశాము. అది దాదాపు ఈ 2 వీక్స్ నుండే పుటిన్ గారు 4థ్ అండ్ 5థ్ డిసెంబర్ ఇక్కడికొచ్చారు. మళ్ళా నేను రాత్రి ఆయన మళ్ళీ ఇక్కడికి మాస్కోకి క్షేమంగా చేరుకున్నారు. సో, ఆ రిలేషన్ అనేది, అంటే పుటిన్ ఈ మధ్య కాలంలో భారతదేశం విజిట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ విజిట్ అండి అది. హ్మ్. అది మొత్తం ఇప్పుడు మనకును, అమెరికాకు ఒక రకమైన యుద్ధ వాతావరణము. హ్మ్. అది ట్రేడ్ పాలిసీ ట్రేడ్ గావచ్చు, పాలిసీస్, లేకపోతే టారిఫ్స్. మన హెచ్-1బీ వీసా పాలిసీ గావచ్చు, ఇంకా రకరకాల రిలేషన్‌షిప్స్ విషయంలో, ఆ రిలేషన్‌షిప్ స్ట్రెయిన్ అయితున్న సందర్భంలో ఇప్పుడు మనకు సపోర్ట్ చేసే దేశాలు ఏవున్నాయి? మనం నిజమైన మిత్రులు ఎవరనంటే రష్యా. చైనా గూడా దగ్గరకవుతుంది. కాపోతే చైనాకు మనకు ఉన్న రిలేషన్ అనేది కొంచెము, అది ఎక్కువ నమ్మకశక్యంగా ఉన్నటువంటి అవును. రిలేషన్ గాదది. హ్మ్. ఎందుకంటే వాళ్ళకు మనకు డిస్ప్యూట్స్ చాలా ఉన్నాయి. మన మిత్రత్వం కంటే మనకున్నటువంటి డిస్ప్యూట్స్ కాన్‌ఫ్లిక్ట్స్ ఎక్కువ. ఎక్కువున్నాయి అవును. వాళ్ళతోని. సో, హ్మ్. కాబట్టి మనకు ట్రస్ట్‌వర్తీ మిత్రుడెవరంటే రష్యా అని చెప్పుకోవచ్చండి. రష్యన్ యొక్క పీపుల్ అప్రోచ్ గూడా, హ్మ్. ఇప్పుడు భారతీయులంటే చాలా రెస్పెక్ట్ ఇస్తారండి. ఇప్పుడు నేను హ్మ్. ఎక్కడైనా ఎళ్లి నా స్టూడెంట్స్, మొన్న నేను క్లాస్ టీచ్ చేస్తున్నప్పుడు గూడా నాకు డొమినికన్ రిపబ్లిక్ నుండి స్టూడెంట్స్ ఉన్నారు. ఈక్వటోరియల్ గిని నుండి గూడా ఉన్నారు స్టూడెంట్స్. హ్మ్. హైతీ నుండి ఉన్నారు స్టూడెంట్స్. అంటే ఓకే. మన ఇదేంటి కామెరూన్ నుండి ఉన్నారు. డీఆర్‌సీ కాంగో ఉన్నారు. సో, కొన్ని దేశాలు మనం ఇంతకుముందు పేరు వినని దేశాల నుండి గూడా ఇక్కడ స్టూడెంట్స్ చదువుకుంటా ఉంటారండి. మొత్తం మీకు ప్రపంచంలో ఉన్నటువంటి యూనివర్సిటీలు 25,000 యూనివర్సిటీలు తీసుకుంటే రఘునందన్ గారు, హ్మ్. రష్యాలో ఒకటే యూనివర్సిటీ ఇది, రూడెన్ యూనివర్సిటీ అంటారు. దీన్నే పీపుల్ ఫ్రెండ్‌షిప్ యూనివర్సిటీ అంటారు. మీరు హ్మ్. చెప్పినట్టుగా ఇంతకుముందు 1916 నుండి 2025 మధ్యలో, అంటే ఈరోజు 2025 లెక్క ప్రకారంగా 164 కంట్రీస్ నుండి స్టూడెంట్స్ ఇక్కడ చదువుకుంటున్నారండి. అబ్బబ్బా! హ్మ్. గ్రేట్. మీకు వేరే హార్వర్డ్ యూనివర్సిటీకి పోయినా, స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీకి పోయినా, కేంబ్రిడ్జ్‌కి పోయినా, ఎక్కడికి పోయినా కూడా మీకు 164 యూనివర్సిటీ కంట్రీస్ స్టూడెంట్స్ రిప్రజెంటేషన్ ఎక్కడ ఉండదండి. నేను చూడలేదెక్కడ. హ్మ్. సో, అంటే దాని యొక్క అర్థం ఏంటంటే ఇది మినీ యునైటెడ్ నేషన్స్ అనమాట. హ్మ్. సో, కాబట్టి చాలా బ్రహ్మాండంగా వాళ్ళ సౌకర్యాలు గానివ్వండి, వాళ్ళ టీచింగ్ గానివ్వండి, వాళ్ళ సపోర్ట్ సిస్టమ్ గానివ్వండి, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ చాలా బాగుందండి. మీరన్నట్లుగా ఇప్పుడు ట్రేడు లేకపోతే అగ్రీమెంట్స్ ఇదొక ఎత్తయితే, మనము ఒక ఇజ్రాయెల్‌ని చూసినప్పుడు చాలా ప్రేమగా చూస్తాము. అండ్ పాలస్తీనా విషయంలో గూడా మనం ఒక గౌరవంగానే చూస్తూ ఉంటాము. రష్యా విషయానికొస్తే ఫ్రెండ్లీగా చూస్తాము రష్యన్స్‌ని. సో, వాళ్ళు మన దేశాన్ని గూడా అంత ఫ్రెండ్లీగా చూస్తారా? ఎట్లా ఉంటుంది వాళ్ళ పర్సెప్షన్ భారత్, ఇండియా అనగానే? రఘునందన్ గారు, ఇప్పుడు రష్యన్స్ కూడా చాలా ఎమోషనల్ పీపుల్ అండి మనలాగానే. హ్మ్. మనం చాలా ఎమోషనల్ పీపుల్. ఒకసారి ఒకరిని బిలీవ్ చేసామంటే మన హార్ట్‌లో తీసి అక్కడ పెడతామనమాట. హ్మ్. అలానే వీళ్ళు లవ్ అండ్ అఫెక్షన్‌లో గానివ్వండి, ఫ్రెండ్‌షిప్‌లో గానివ్వండి, ఎమోషనల్ అటాచ్‌మెంట్స్‌లో గానివ్వండి మనలాగానే ఉంటారు. ఈ వేరే కంట్రీస్‌లో ఇప్పుడు నేను దాదాపు 50 కంట్రీస్ పైన తిరిగాను. హ్మ్. వేరే కంట్రీస్‌లో అంత లవ్ అండ్ అఫెక్షన్, అటాచ్‌మెంట్స్, బాండ్స్, ఈ సెంటిమెంట్స్, ఈ ఎమోషనల్ ఇదనేది ఎక్కువ కనిపించదండి. హ్మ్. రష్యాలో మీకు కనిపిస్తుంది. హ్మ్. రష్యాలో ఈవెన్ పీపుల్, మనం ఒకవేళ నేను వెళ్ళిపోతుంటే క్రై చేసిన స్టూడెంట్స్ చాలామందుంటారు.
సో, ఓకే. అట్లా మనకి ఇండియాలో గూడా మనకు కనిపిస్తుంది. హ్మ్. వేరే ఇప్పుడు సౌత్ ఆఫ్రికాలో పనిచేశాను నేను, నమీబియాలో పనిచేశాను, మన వేరే కంట్రీస్‌లో పనిచేశాను, హ్మ్. పాపువా న్యూగినీలో పనిచేశాను. అట్లాంటి సెంటిమెంట్స్ ఉన్నాయన్నమాట. అంటే ఇప్పుడు జనరల్‌గా మనకు పీపుల్ యొక్క జనరల్ పర్సెప్షన్ ఏంటంటే, కామన్ పీపుల్ రష్యన్ గావచ్చు, యూత్ గావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, అన్ని రకాల స్టాఫ్ మెంబర్స్ కావచ్చు, అన్ని మేనేజ్‌మెంటు, యూనివర్సిటీ రెక్టార్స్, వైస్ ఛాన్సలర్ కావచ్చు. వాళ్ళ అప్రోచ్ భారతీయులకు అప్రోచ్ అనేది కంపల్సరీగా చాలా మనకు సిస్టమాటిక్‌గా ఒక రెస్పెక్ట్‌ఫుల్ అప్రోచ్ అనేది కనిపిస్తా ఉంటది. హ్మ్. ఇదే అప్రోచ్ ఇప్పుడు మన భారతీయులని ఇవ్వడం గాదు. వాళ్ళ నేచర్ అంతా అన్నమాట. వాళ్ళ నేచర్ అది. హ్మ్. ఆఫ్రికాలో వచ్చినటువంటి స్టూడెంట్స్‌ని గూడా వాళ్ళు ఇప్పుడు సపోజ్ కాంగో నుండి, నైజీరియా నుండి స్టూడెంట్స్ ఉన్నారు. నైజీరియన్స్‌ని గూడా అదే రెస్పెక్ట్‌తోని చూస్తా ఉంటారు. అంటే వాళ్ళ అప్రోచ్ డిస్క్రిమినేటరీ అప్రోచ్ కాకుండా అందరూ మనం మానవులమే, అందరూ సమానమే అని జెప్పి చూసే ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ, లిబర్టీ అనేది ఆ ప్రిన్సిపల్స్‌తోని భాగంగా వాళ్ళు సో, ఇందులో భారత్ అనే ప్రత్యేక అది ఉంటుందా? ఇంక్లినేషన్ ఏమైనా? అది అంటే ఇప్పుడు స్పెషల్‌గా ఇప్పుడు మనకి ఈ మిగతా ప్రపంచంలో ఉన్న దేశాలే గాకుండా భారత్ అనేది జూసుకున్నట్టయితే 2 దేశాల్లో ఉన్నటువంటి బయలాటరల్ రిలేషన్‌షిప్ అనేది చాలా స్ట్రాంగ్ ఉందండి. మిగతా కంట్రీస్‌తోని పోల్చుకున్నట్టయితే నిజమైన మిత్రులు రష్యాకి ఎవరంటే చాలా తక్కువ మందే ఉన్నారు. ఆ! సో, చాలా తక్కువ మందిలో పెద్ద దేశం ఏదనంటే మన భారతదేశం. ట్రస్ట్ హ్మ్. వర్ది దేశము, పెద్ద దేశము, ఎప్పుడంటే అప్పుడు సపోర్ట్ జేసే దేశం మన భారతదేశం మాత్రమే. హ్మ్. భారతదేశము జనాభాలో అత్యధిక దేశం మనది. తర్వాత ప్రపంచంలో 4థ్ లార్జెస్ట్ ఎకానమీ మనది. మనం రష్యన్ ఎకానమీ కంటే గూడా ఆల్‌మోస్ట్ 2 టైమ్స్ పెద్ద దేశం, పెద్ద హ్మ్. ఆర్థిక వ్యవస్థ అండి మనది. హ్మ్. సో, కాబట్టి మన అవసరం వాళ్ళకుంటది. వాళ్ళ అవసరం గూడా మనకుంది. టెక్నాలాజికల్‌గా డిఫెన్స్‌లో గాని, స్పేస్ టెక్నాలజీలో వాళ్ళ అడ్వాన్స్‌మెంట్ చాలా ఉందండి. హ్మ్. ఇప్పుడు యూరి గగారును మనకు 'యూరి గగారిన్ వాస్ ద ఫస్ట్ మ్యాన్ ఆన్ ద స్పేస్' అని చెప్పి మనం అవును. చాలా చదువుకున్నాం, విన్నాము. పెరిగా గాని. 'యూరి గగారిన్ స్పేస్ సెంటర్' గూడా ఎళ్ళానండి నేను. హ్మ్. ఆ 'యూరి గగారిన్‌తో' పాటుగా ఇంకొకతను జర్మన్ టిటో అని జెప్పి అతను వెళ్ళాల్సిందసలు యాక్చువల్‌గా ఓకే. స్పేస్‌కి. వాళ్ళ బిడ్డ గూడా మొన్న మా కాన్ఫరెన్స్‌కి వచ్చిండే వాళ్ళ బిడ్డ. అంటే హ్మ్. ఈ రిలేషన్‌షిప్ అనేది ఆ రకంగా స్పేస్‌లో పరంగా గానివ్వండి, మనకు డిఫెన్స్‌లో పరంగా గానివ్వండి, ఆ రిలేషన్‌షిప్ బావుంది. మనకు ఇండియాకు వాళ్ళకేందంటే ఇప్పుడు $66 బిలియన్ ట్రేడ్ జరుగుతుందండి వాళ్ళకి హ్మ్. మనకు. సో, కాబట్టి డెఫినిట్‌గా ఇండియాను వాళ్ళు రష్యన్స్ చాలా మంచి మంచి పద్ధతిలో వాళ్ళు మనల్ని ట్రీట్ చేసినట్టయితే వాళ్ళకి గూడా లాభదాయకంగా ఉంటుంది. సో, ఓకే. కాబట్టి రష్యన్స్ దే ఆర్ ఆల్రెడీ ఆల్‌వేస్ ఫ్రెండ్లీ విత్ ఇండియన్స్ అండి. ఓకే. అండ్ మరోవైపు సార్ ఇప్పుడు నిన్న జరిగిన అగ్రీమెంట్స్ విషయంలో సరే డిఫెన్స్ అగ్రీమెంట్స్ జరిగాయి. లేబర్ అగ్రీమెంట్ గూడా జరిగింది అనే అంశానికి గనక వస్తే, సో ఏంటి అంటే రష్యాలో ఎట్లాంటి లేబర్ అవసరం ఉన్నారు? లేబర్ అంటే ఎలా అర్థం జేసుకోవాలక్కడ? ఎట్లాంటి జాబ్స్ అని? మరి దీని మీద ఎట్లాంటి క్లారిటీ రాబోతోంది రాబోయే రోజుల్లో ఈ అగ్రీమెంట్స్ తర్వాత? ఆనందం గారిది అది ఇంట్రెస్టింగ్ క్వెషన్ అండి. ఇప్పుడు యాక్చువల్‌గా మొన్న నేను ఇక్కడికొచ్చినప్పుడు గూడా ఇమిగ్రేషన్‌లో చూస్తే చాలామంది ఇండియన్స్ కనిపిచ్చారు. జనరల్‌గా నేను ఎప్పుడొచ్చినా గూడా ఇండియన్స్ అంత పెద్ద మొత్తంలో కనిపించలేదు. అంటే కొద్దిమంది స్టూడెంట్స్ ఎవరో అక్కడక్కడో 5, 10 మంది కనిపిస్తారు తప్ప, దాదాపు ఒక 100 మంది పైన భారతీయులు నాకు ఇక్కడ మాస్కోలో ఇమిగ్రేషన్ అక్కడ లైన్ కట్టినప్పుడు కనిపిచ్చారనమాట. దానిలో పాయింట్ ఏంటంటే రఘునందన్ గారు, రష్యా మొత్తం జనాభా 147,000,000 పీపుల్ అండి ఇక్కడ. 147 అంటే మనకు 15,00,00,000 కంటే తక్కువ. హ్మ్. 14,70,00,000 మంది మాత్రమే ఇక్కడ జనాభా. సో, హ్మ్. అటువంటప్పుడు ఇప్పుడు యుక్రెయిన్‌కును మనకు రష్యాకు యుద్ధం జరిగినప్పుడు ఏమైందంటే రఘునందన్ గారు, దాదాపు 4 ఇయర్స్ దగ్గరికొస్తది. ఫిబ్రవరి 2022 నుండి ఇప్పటి వరకు వార్ కంటిన్యూ అవ్వకుంటూనే వస్తుంది. నిన్న జరిగింది, ఈరోజు జరుగుతుంది. ఎవ్రీ డే సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్, ఈ వార్ కాన్‌ఫ్లిక్ట్ ఈ 2 దేశాల మధ్యన. హ్మ్. అప్పుడేం జరుగుతుందంటే స్కిల్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి షార్టేజ్ వచ్చేసింది. ఓకే. అప్పుడు చాలామంది అక్కడ కన్‌స్క్రిప్షన్ జేసి, అది నిర్బంధ సైనిక సేవ అంటారు గదా! హ్మ్. కన్‌స్క్రిప్షన్ జేసి యూత్ ఎక్కువ మంది మళ్ళా ఈ వార్ ఫ్రంట్‌కెళ్ళిపోవడం గాని, ఇలా ఉన్నప్పుడు ఇక్కడ లేబర్ షార్టేజ్ వచ్చింది. హ్మ్. ఆ లేబర్ షార్టేజ్ ఎస్టిమేషన్ చూసుకున్నట్టయితే రఘునందన్ గారు, దాదాపు 10,00,000 పైన ఇక్కడ మనకు లేబర్సు అవసరమనమాట. లేబర్స్ అంటే అది సెమీ స్కిల్డ్ లేబర్స్ కావచ్చు, నార్మల్ స్కిల్డ్ లేబర్స్ కావచ్చు, హైలీ స్కిల్డ్ లేబర్స్ కాకుండా నో స్కిల్డ్, సెమీ స్కిల్డ్ లేబరర్స్ అవసరం చాలా ఉందండి. అంటే హ్మ్. ఫిట్టర్స్ కావచ్చు, ప్లంబర్స్ కావచ్చు, మెకానిక్స్ కావచ్చు, ఎలక్ట్రీషియన్స్ కావచ్చు, ఇట్లాంటి పనులలో అంటే డిఫరెంట్ డిఫరెంట్ సెక్టార్‌లో పనిచేసేటువంటి కన్‌స్ట్రక్షన్ ఇండస్ట్రీలో పనిచేసేవాళ్ళు కావచ్చు. సో, దీంట్లో మన యొక్క ఇప్పుడు భారతదేశం అనేది హ్యూమన్ రిసోర్స్‌లో పరంగా చూసుకున్నట్టయితే వీఆర్ హైయెస్ట్, వన్ ఆఫ్ ద లార్జెస్ట్
ఎక్స్‌పోర్టర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ టు ద వరల్డ్ అండి. ఇప్పుడు హ్మ్. హ్మ్. యూఎస్‌కెళ్ళినా, యూరోప్‌కెళ్ళినా, ఎక్కడికెళ్ళినా కూడా మన రిసోర్సెస్ కనిపిస్తా ఉంటాయి. అవును. సో, కాబట్టి అదొకటి ఇంపార్టెంట్ పాయింట్ అండి. యావరేజ్‌గా 50,000 మంది భారతీయులకు ఇక్కడ ఉద్యోగాలు దొరకడానికి చాలా అవకాశాలున్నాయండి. కాపోతే మొత్తం భారతీయుల యొక్క సంఖ్య, రష్యాలో ఉండే భారతీయుల యొక్క సంఖ్య అంత పెద్ద మొత్తంలో లేదు. ఓకే. మిగతా కంట్రీస్‌తో కంపేర్ చేసినప్పుడు యూఎస్‌లో గాని, సౌత్ ఆఫ్రికా గాని చూసుకున్నట్టయితే మీకు కెన్యాలో గాని, ఉగాండాలో గాని మన వాళ్ళు కొన్ని లక్షలల్ల, కొన్ని మిలియన్స్‌లలో సో, ఇప్పుడు ఉన్నారు. రష్యాకి గూడా ఇక్కడ పెరిగే అవకాశం ఉందా సార్? ఇప్పుడు యూఎస్‌తో మనకున్న పరిస్థితుల కారణంగా మీరన్నట్టు మిగతా దేశాలు ఓకే. ఇప్పుడు రష్యా పుతిన్ గూడా ఆయన వచ్చి వెళ్లారు గాబట్టి, లేబర్ విషయంలో ఎక్కువగా వెళ్ళాలి అన్నట్టు. సో, మనకు ఇంకొక ఆల్టర్‌నేట్ ఆప్షన్ లాగా ఉందా? ఇప్పుడు దుబాయ్‌లు, సౌదీలు వెళ్ళే వాళ్ళకి కాకుండా. అవునండి. ఇప్పుడు మనకు అమెరికాకు మనకు రిలేషన్‌షిప్ కొంచెం స్ట్రెయిన్ అయితూ వస్తా ఉంది. పర్టిక్యులర్‌గా ఈ సంవత్సరం నుండి చూసుకున్నట్టయితే హెచ్-1బీ వీసాలను టైట్ చేయడం గానీ, ట్రేడ్ వార్ పెట్టడం గానీ, ఇవన్నిటి వల్ల అక్కడున్న పిల్లలకు గూడా చదువుకునే విద్యార్థులకు గూడా రకరకాల రిస్ట్రిక్షన్స్ పెట్టడం గానీ, గ్రీన్ కార్డ్‌లో గానీ, ఇట్లా ఉన్నప్పుడు ఏమైతదంటే ఆల్టర్‌నేటివ్ అప్రోచ్ మనం చూసుకోవాల్సొస్తుంది. ఆల్టర్‌నేటివ్ అప్రోచ్ ఇంతకుముందు రష్యా అనేది వాస్ నాట్ అట్ ఆల్ ఎ ఆప్షన్ అండి. మన హ్మ్. దగ్గర కనీసం 15,000 మంది అఫీషియల్‌గా ఇక్కడ భారతీయులు, ఇండియన్స్ ఇక్కడ లీవ్ చేసేవాళ్ళు 15,000 మంది వరకు ఉండొచ్చు అంతే అసలు యాక్చువల్‌గా చెప్పాలంటే. కొంతమంది మెడికల్ స్టూడెంట్స్ అట్లాంటి వాళ్ళు కొద్దిమంది ఉంటుండొచ్చు గానీ, బట్ ఇక్కడ వచ్చి పనిజేసి ఇక్కడ ప్రొఫెసర్‌లు గానీ, డాక్టర్‌లు గానీ, వేరే ప్రొఫెషన్‌లో గానీ పనిచేసే వాళ్ళ సంఖ్య చాలా తక్కువండి. హ్మ్. ఇప్పుడు ఈ యొక్క లేబర్ షార్టేజ్ అంటే భారతీయుల యొక్క అవసరము రష్యాలో గూడా ఉందండి. హ్మ్. ఇప్పుడు ఆ లేబర్ షార్టేజ్ ఉంది గాబట్టి అట్‌లీస్ట్ ఇది గూడా ఒక వన్ ఆఫ్ ద కీ ఏరియాస్ అండి. మొన్న ఓకే. పుటిన్ యొక్క విజిట్‌లో గూడా ఇది వన్ ఆఫ్ ద కీ ఏరియాస్. ఒక 50,000 మంది ఇండియన్స్‌కి ఇక్కడ ఎంప్లాయ్‌మెంట్ దొరకడానికి అవకాశం ఉందండి. ఓకే. సో, దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెనిఫిషియరీ పాయింట్ ఫర్ ఇండియన్స్. ఆఫ్ కోర్స్ ఇట్ ఆల్సో హెల్ప్‌ఫుల్ ఫర్ అండ్ యాస్ ఎ ప్రొఫెసర్‌గా సార్ మీరు స్టూడెంట్స్‌ని జూస్తూ ఉంటారు. సో, వాళ్ళ సైకాలజీని. యూత్ ముఖ్యంగా అక్కడున్న అమ్మాయిలు, అబ్బాయిలు గాని వాళ్ళు ఎథికల్‌గా ఎలా ఉంటారు? అండ్ దానికి తోడు దేశం పట్ల ఎలా ఉంటుంది? భవిష్యత్తు గురించి బాధ్యతగా ఉంటారా? కంపారిటివ్‌లీ ఒక్కసారి మనము మన భారతీయుల యూత్ తోటి గనక కంపేర్ చేస్తే కూడా ఎలా ఉంటుంది వాళ్ళ మైండ్‌సెట్టు? రఘునందన్ గారు చాలా ఇంట్రెస్టింగ్ క్వెషన్ అండి. జనరల్‌గా నా అబ్జర్వేషన్ ప్రకారంగా యూత్ ఇక్కడ చాలా పొలైట్‌గా ఉంటారు. వాళ్ళు అంత అగ్రెసివ్ పీపుల్ గాదు. చాలా కామ్‌గా, క్వైట్‌గా ఉంటారు. తర్వాత ఇంట్రెస్టింగ్‌గా వింటారు యాక్చువల్‌గా. మన దగ్గర ఇప్పుడు స్టూడెంట్స్ మనము ఇండియన్ యూనివర్సిటీలలో టీచ్ చేసినట్టయితే చాలా వరకు 80% స్టూడెంట్స్ వినేవాళ్ళు లేరు. హ్మ్. అది ఇక్కడ మీకు కనిపించదట్లా. మీకు ఒక 2, 3% ఒక 15, 20% పీపుల్ గూడా వాళ్ళు ఫోన్‌తోని బిజీ ఉండకుండా దే ఆర్ ఆల్‌వేస్ అటెంటివ్. దే లిసన్ కేర్‌ఫుల్లీ. దే ఆర్ రెస్పెక్ట్‌ఫుల్ పీపుల్ అండి. హ్మ్. అదే గాకుండా షైనెస్ బాగుంది. అంటే హ్మ్. కొంచెం ముఖంలో కొంచెం ఒక రకమైన సిగ్గు గాని, ఒక రకమైనటువంటి ముభావం గాని, ఇట్లా ఆ కాన్సెప్ట్ నేను చదువుకున్నప్పుడు ఇండియాలో ఇప్పటికి చాలా చేంజెస్ వచ్చినాయి మన దగ్గర. హ్మ్. ఇప్పుడు ఆ సిస్టమ్ ఇప్పటికి గూడా కనిపిస్తుంది. మాస్కోలోనే గానివ్వండి, కజాన్ అని ఇంకా వేరే రాష్ట్రాలు సెయింట్ పీటర్‌బర్గ్‌లో గానివ్వండి, ఎక్కడైనా గూడా పొలైట్‌గా, ముభావంగా, చాలా సిస్టమాటిక్‌గా గొడవలు లేకుండా, పంచాయతీలు లేకుండా, కొట్లాటలు లేకుండా, వాని వీని గిచ్చికయం పెట్టుకోవడము, హ్మ్. అట్లాంటివి లేకుండా చాలా క్వైట్‌గా ఉంటారండి స్టూడెంట్స్. అంటే 2 ముఖ్యంగా రాష్ట్రాలు కంపేర్ అక్కడ చేసుకుంటే. అమ్మాయిలు, అబ్బాయిలు చూస్తే తెల్లగా, హైట్, పర్సనాలిటీ, స్టౌట్‌గా కనబడుతూ ఉంటారు. చూస్తే ఆల్‌మోస్ట్ అమెరికన్స్ లాగా కనబడ్డట్టుగానే కనబడుతూ ఉంటారు. సో, వాళ్ళని చూసి మనకెట్లా ఉంటదంటే, సో, వీళ్ళు చాలా ఇంకా బాగా బలంగా, స్టౌట్‌గా ఉన్నారేమో అనే ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. అమ్మాయిలైనా, అబ్బాయిలైనా. అదేనండి. ఇప్పుడు అది రష్యన్స్ దాని స్పోర్ట్స్‌లో గానివ్వండి, ఇప్పుడు మీరు ఒలింపిక్ గేమ్స్‌లో చూసుకున్నట్టయితే రకరకాల గేమ్స్‌లలో రష్యన్స్ ఆర్ నంబర్ 1 అండి. ఓకే. సో, దాంట్లో వాళ్ళు ఎక్కువ స్పోర్ట్స్‌కు ఇంపార్టెన్స్ ఇస్తారు. వాళ్ళ బాడీని కూడా అట్లా ప్రొటెక్ట్ చేసుకుంటారు. కాబట్టి వాళ్ళు స్లిమ్‌గా ఆహ్, బ్యూటిఫుల్‌గా కూడా ఉంటారు. ఇప్పుడు ఎక్కువ శాతము ఇంకొకటేందంటే రఘునందన్ గారు, ఇప్పుడు రష్యన్స్ 75% ఏషియన్స్ వాళ్ళు. ఓకే. 25% మాత్రమే యూరోపియన్స్. అంటే హ్మ్. రష్యాలో ఉన్నటువంటి 75% భూభాగం అనేది మనకు ఏషియన్ కాంటినెంట్‌లో వస్తుందసలు అవును. యాక్చువల్‌గా. సో, కాబట్టి ఈ మనకి ఏషియన్ యొక్క ఫీచర్స్ కొట్టొచ్చినట్టు కనిపిస్తాయంటన్నమాట. హ్మ్. అంటే మనము మొహమాట పడడం. ఆ హ్మ్. మొహమాటం ఇప్పుడు మీకు సౌత్ ఆఫ్రికా ఉన్నారనుకోండి. మొహమాటం లేకుండా డైరెక్ట్‌గా అడిగేస్తారు. ఓకే. ఇక్కడ అట్లా మొహమాటం లేదు. ఏదైనా మీరు ఏదన్నా కొనిస్తాము, ఏదైనా ఇస్తాము వాళ్ళకంటే కూడా ససేమిరా వద్దు సార్, థాంక్ యూ సార్ అని చెప్పేస్తారు. వేరే దేశాల్లో అయితే నాకు కొనిపియి ఇది అని చెప్పి డైరెక్ట్ అడిగేస్తారు. ఓకే. అంటే ఇట్లాంటి క్యారెక్టర్ అనేది, ఆ ఇంటిగ్రిటీ అనేది వాళ్ళకి సెల్ఫ్ రెస్పెక్ట్ అది మనకు చాలా బాగా కనిపిస్తా ఉంటది. అది మంచి పీపుల్. రష్యన్ పీపుల్ దే ఆర్ గుడ్. ఇంకొకటేందంటే రఘునందన్ గారు ఇండియన్స్ అంటే రష్యన్స్‌కి ఇష్టం గూడా.
ఎందుకంటే ఇండియన్స్ కూడా ఇంటెలిజెంట్ పీపుల్ అని, వాళ్ళు కూడా గుడ్ లుకింగ్ పీపుల్ అని, వాళ్ళు కూడా హార్డ్ వర్కింగ్, హానెస్ట్ పీపుల్, లాయల్ పీపుల్ అని. లాయల్టీ కూడా ఇక్కడ మనకు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. వేరే దేశాలలో అమెరికాలో గాని, యూరోప్‌లో గాని మీకు లాయల్టీ అనేది చాలా తక్కువ కనిపిస్తుంది. ఓకే. సో, ఇది ఈ లాయల్టీ పరంగా వాళ్ళు బాగానే ఉన్నారండి. సో, కాబట్టి అమెరికన్సు సారీ రష్యన్సు ఇండియన్స్ పిల్లల్ని అంటే అమ్మాయిలను గాని, అబ్బాయిలను గాని పెళ్లి చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఆ ఓకే. నంబర్స్ ఇంక్రీజింగ్. ఇంట్రెస్టింగ్‌లీ ఐ మెట్ సెయింట్ పీటర్‌బర్గ్‌లో కొంతమంది నా స్టూడెంట్స్ కూడా హ్మ్. ఇండియన్ అమ్మాయిలు ఉండేది. ఇండియన్ అమ్మాయిలు ఫాదర్ వాస్ రష్యన్ ఫాదర్ వాస్ ఇండియను, హ్మ్. మదర్ వాస్ రష్యన్. సో, ఓహో! ఇట్లా మనకు కాంబినేషన్స్ కనిపిస్తా ఉంటాయండి. ఇంకొకటి రఘునందన్ గారు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు మనకు రష్యాకు ఒక ఆయిలే గాకుండా, మనము 38% ఆఫ్ ద ఆయిల్ రిసోర్సెస్ మనము రష్యా నుండి దిగుమతి చేసుకుంటున్నాం. క్రూడ్ ఆయిల్ గావచ్చు, అది నేచురల్ గ్యాస్ గావచ్చు. అంటే క్రూడ్ ఆయిల్‌లో చూసుకున్నట్టయితే దాదాపు 85% ఆఫ్ ద కన్జంప్షన్ ఆఫ్ ఇండియా ఈస్ కమింగ్ ఫ్రమ్ రష్యా ఓన్లీ. హ్మ్. 50% ఆఫ్ ద నేచురల్ గ్యాస్ కూడా మనకు రష్యా నుండి వస్తుందండి. హ్మ్. రష్యాలో మనము మొత్తం వాళ్ళ ప్రొడక్షన్ చూసుకున్నట్టయితే 49% చైనీస్ వాళ్ళు పర్చేజ్ చేస్తున్నారు. మనం 38% మనం చేస్తున్నాం. అంటే మేజర్ పోర్షన్ మీరు చూడండి ఇక్కడ దాదాపు మీకు ఒక 87% ఈ రష్యన్ ఆయిల్ అనేది మీరు 2 దేశాలు మాత్రమే కొనుక్కుంటున్నాయి. హ్మ్. మిగతా యూరోప్, టుర్కీ ఒక 6% అట్లా ఉన్నది. యూరోప్ మిగతా పర్సెంట్ ఉంది గానీ తక్కువ శాతము ఇంతకుముందు వేరే కంట్రీస్ ఎక్కువ కొనుక్కుంటుండేది. ఇప్పుడు మనకు యుక్రెయిన్ వార్ తర్వాత ఎక్కువ శాతం కొనేది మనము అయిపోయామండి. ఓకే. అదొక పాయింట్. హ్మ్. ఇక రెండో పాయింట్ ఏందంటే, అంటే దాదాపు $66 బిలియన్ల అంటే 66, $70 బిలియన్ల వరకు మనము రష్యా నుండి ట్రేడ్ చేస్తున్నాం. హ్మ్. అదొకటి రష్యాకి అడ్వాంటేజ్ అది. ఎందుకంటే ఇంత పెద్ద మొత్తంలో ఆయిల్ కొనుక్కునేటువంటి దేశము వేరే ఏది లేదండి. అవును. రెండో పాయింట్ ఏంటంటే, ఇప్పుడు పుటిన్ విజిట్ తర్వాత 2 డేస్ విజిట్ తర్వాత $100 బిలియన్ హ్మ్. బహుశా రాబోయే 4, 5 సంవత్సరాలలో 2030 వరకు $100 బిలియన్ ట్రేడ్‌ను పెంచాలనేది ఒక ఒక అంశం అండి. అది కీ ఓకే. ఆబ్జెక్టివ్ అది. అది దాదాపు ఒక స్ట్రాటజిక్ ఆబ్జెక్టివ్ అది. హ్మ్. తర్వాత రెండోదేంటంటే రఘునందన్ గారు, మనము ఆయిల్ కొనుక్కున్నప్పుడు రూపీస్‌లో పే చేయడం. అసలు హ్మ్. జనరల్‌గా ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్‌లో డాలర్‌ని ఎక్కువ యూజ్ డాలర్. చేస్తా ఉంటాము. డాలర్ దాదాపు 70% మొత్తం ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా డాలర్‌లో జరుగుతాయి. హ్మ్. ఇక్కడ రష్యాకు మనకు మంచి సంబంధం ఏంటంటే, మనం రూపీలో పే చేస్తున్నాం. హ్మ్. రూపీలో పే చేస్తున్నాం ఒకటి. తర్వాత మనము ఒక $10, $15 చీప్‌గా గూడా మనకు డిస్కౌంటెడ్ ప్రైస్ వస్తుంది. అవును. ఇప్పుడు మీకు ఇంటర్నేషనల్ మార్కెట్‌లో యావరేజ్‌గా $70 పర్ బ్యారెల్ ప్రైస్ ఉన్నట్టయితే, మనం ఎంత పే చేస్తున్నాం వాళ్ళకు $50, $55 పర్ బ్యారెల్ మనం పే చేస్తున్నాం. హ్మ్. అదొకటి మనకు అడ్వాంటేజ్. రెండో అడ్వాంటేజ్ మనం రూపీలో పే చేస్తున్నాం. హ్మ్. అందుగురించి రష్యన్ స్టూడెంట్స్ నన్ను ఎప్పుడు అడుగుతుంటారు, "సార్, మీ అన్ని బిలియన్స్ ఆఫ్ రూపీస్ మా దగ్గరున్నాయి. హ్మ్. మీరెప్పుడు తీసుకెళ్తారు మీ రూపీస్‌ని మీ దేశానికి" అని చెప్పి అడుగుతుంటారు. ఓకే. అంటే ఒకవేళ ఇప్పుడు మనము ఆహ్, రష్యా మన దగ్గర నుండి ఏదైనా వస్తువులు కొనుక్కున్నప్పుడు, ఆ హ్మ్. డబ్బులు మళ్ళా మనకు తిరిగిచ్చేస్తే దట్ ఈస్ హౌ ద ట్రేడ్ టేక్స్ ప్లేస్. హ్మ్. రూబుల్ టు రూపీసు, రూపీ. రూపీస్ టు రూబుల్ అనేది జరుపుకుంటూ వస్తుంది. అది ఇంపార్టెంట్ యాస్పెక్ట్ అండి. సో, హ్మ్. దట్ విల్ స్ట్రెంథనైజ్ అవర్ ట్రేడ్. ఇంతకుముందు అంటే మనం ఒక ఎట్లా 1 రూపీకి ఎన్ని రూబుల్స్ అట్లా ఎట్లా కాలిక్యులేట్ రూబుల్స్ చేయాలి? నేను ఇక్కడికొచ్చినప్పుడు ఎక్స్‌చేంజ్ చేస్తే ఎలా ఉందంటే, హ్మ్. మనము కొన్న రేటుకు, మనం అమ్మిన రేటుకు తేడా వస్తుందండి. ఆ! ఒకవేళ మనము వాళ్ళ దగ్గర డాలర్లు మనము వాళ్ళ దగ్గర కొన్నట్టయితే మనకు రూ. 80. హ్మ్. ఒక $100 కొంటే రూ. 80,000 మనం ఇచ్చి $100 కొనుక్కోవచ్చు. ఓకే. ఒకవేళ మనం వాళ్ళకిచ్చినట్టయితే, మనము అమ్మినట్టయితే వాళ్ళకి డాలరు తక్కువుంటుంది. నేచురల్‌గా దాదాపు 70 ఆ రేంజ్‌లో మనకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే. అంటే 7,000 ఇప్పుడు ఒకవేళ మనం $100 వాళ్ళకి అమ్మామనుకోండి, 70 వే ఏడు ఏ 7,000 రూబుల్స్ మనకు చేతిలో పెడతారనమాట. ఒక అవును. 10 సెంట్స్ డిఫరెన్స్ వస్తుంది. అదే. సో, అంటే ఇంతకుముందు నేను లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు రఘునందన్ గారు లాస్ట్ ఇయర్ ఏప్రిల్‌లో, లాస్ట్ ఇయర్ నవంబర్, డిసెంబర్‌లో నేను ఇక్కడే రష్యాలో ఉండుంటి. హ్మ్. అప్పుడు చూసుకున్నట్టయితే ఎక్స్‌చేంజ్ అప్పుడు దాదాపు రూ. 110 కూడా రూ. 110కి పోయింది ఒక డాలర్‌కు. హుహు. ఇప్పుడు 77, 76, 80 మధ్యన స్వింగ్ అయితుంది. అచ్చా! అదే మనము రూపాయి అప్పుడు ఎంతుండే అంటే అప్పుడు మనకు రూ. 84, రూ. 85 ఉండే. ఇప్పుడు ఇప్పుడు 90. 90కి టచ్ అయింది. యాహ్! ఇప్పుడు 2025లోనే మీరు చూడండి. హ్మ్. జనవరి నుండి నవంబర్ వరకు మనము చూసినట్టయితే డిసెంబర్ 3 పుటిన్ వచ్చే కంటే ముందు హ్మ్. మనం ఆల్రెడీ రూ. 90 17 పైసలు వరకు పెరిగిందండి. ఫస్ట్ టైమ్ అచ్చా! మన హిస్టరీలో. హ్మ్. అంటే ఇట్లాంటి ఫ్లక్చుయేషన్స్ ఇప్పుడు మనకేమో డిప్రిషియేట్ అవ్వకుండా పోతుంది. వీళ్ళకేమో అప్రిషియేట్ అవ్వకుండా పోతుంది. యాహ్!
సో, అది డాలర్‌కు రూపీకి ఉన్నటువంటి రిలేషన్‌షిప్ అండి. బట్ ఓవరాల్‌గా చూసుకున్నట్టయితే ట్రేడ్‌లో హ్మ్. వి హావ్ లాట్ టు అచీవ్. ఈ అంటే 2 దేశాలకు గూడా ఈ ట్రేడ్ పరంగా గాని, లేతే హ్యూమన్ రిలేషన్‌షిప్ పీపుల్ టు పీపుల్ కనెక్షన్‌లో కూడా బానే రిలేషన్ ఉందండి. ఓకే. ఇంకొక విషయం ఏంటంటే రఘునందన్ గారు, నేను మొన్న హెచ్ఎస్‌సి యూనివర్సిటీ అని హైయర్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అని దే ఇన్వైటెడ్ మీ టు బి ద కీనోట్ స్పీకర్, రిసోర్స్ పర్సన్. ఆ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్‌లో ఐ వాస్ దేర్. వాళ్ళకు ఆ యూనివర్సిటీ ఈస్ వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ యూనివర్సిటీ ఇన్ రష్యా అండి. హ్మ్. ఆ యూనివర్సిటీకును మన ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌కు హ్మ్. మొన్న ఒక ఒప్పందం జరిగింది. అది మిర్రర్ ఇమేజ్ ల్యాబ్ అని చెప్పి ఒక ఒప్పందం జరిగింది. సో, ఇట్లాంటి అంటే గవర్నమెంట్ టు గవర్నమెంట్ కోఆపరేషన్ కాకుండా ఇన్‌స్టిట్యూషనల్ కొలాబరేషన్, యూనివర్సిటీ టు యూనివర్సిటీ ఎంగేజ్‌మెంట్స్, మన ఐఐటీలు, ఐఐఎంలు, ఇక్కడ ఉన్నటువంటి టెక్నాలాజికల్ యూనివర్సిటీస్ అన్నీ కూడా దే ఆర్ ఆల్సో ట్రైయింగ్ టు ఎంగేజ్ అండ్ దే ఆర్ ట్రైయింగ్ టు బిల్డ్ అప్ ద పార్ట్నర్‌షిప్స్ అండి. అది చాలా ఇంపార్టెంట్ విషయం అండి. రైట్ సార్. థాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి రష్యాకి మనకున్న అనుబంధాన్ని గూడా మీరు చాలా చక్కగా జెప్పారు. అక్కడ యువత ముఖ్యంగా అమ్మాయిలు, అబ్బాయిలు ఏ విధంగా ఆలోచిస్తారు, మన భారతీయుల పట్ల వాళ్ళకు ఎటువంటి అభిమానం ఉంది అనే విషయాన్ని చక్కగా జెప్పారు. థాంక్ యూ వెరీ మచ్ రవీంద్ర రైనా గారు. థాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్. థాంక్ యూ వెరీ మచ్ అండి. నమస్తే. సో వ్యూయర్స్, మరి రష్యన్స్ మన పట్ల గౌరవంగా ఉంటున్నారు, అభిమానంగా ఉంటున్నారనే విషయం అయితే ఒక కంక్లూజన్‌కొచ్చింది. సో మనం గూడా రష్యన్స్‌ని ఎలా రిసీవ్ జేసుకుంటాం? ముఖ్యంగా అక్కడ ఉన్న వాళ్ళ మీద మనం చూపెట్టగలిగే అభిమానం గాని, వాళ్ళను ఎలా ఇన్స్‌పిరేషన్‌గా గూడా తీసుకుంటామనే విషయంలో మీకు ఎటువంటి ఒపీనియన్స్ ఉన్నాయి? ఎటువంటి ఆలోచనలున్నాయనేది చక్కగా కామెంట్ చేయండి. అండ్ మన మిత్రులకు గూడా ఈ వీడియో షేర్ చేయండి. సో, ఇప్పుడు రష్యాకు కూడా మనం వెళ్ళగలిగే పరిస్థితులేమైనా ఉన్నాయా? ఎట్లాంటి సిట్యుయేషన్స్ ఉన్నాయి? ఒక సాఫ్ట్‌వేర్ రూపంలో మనం వెళ్ళకపోయినా వేరే టెక్నికల్‌గా వెళ్తూ ఉన్నాము. అటువంటి సందర్భాలైతే ఉన్నాయి. సో, ఇవి ఇంకా ఎలా ఎదగాలి అనేది చక్కగా కామెంట్ చేయండి. మన వీడియోని తోటి మిత్రులకు గూడా షేర్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్.